शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रस्थितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:10 తిథి ఏకాదశి రాత్రి 11:35 వరకు నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 1:30 వరకు వర్జం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు అమృతకాలం తెల్లవారుజామున 5:40 ప్రారంభం రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు నేటి విశేషం ఏకాదశి ఈ ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉండడం ద్వారా పాపాన్ని జయించవచ్చు నీరు తాగవచ్చు అపక్వాహారం తినవచ్చు భగవంతుని యొక్క స్మరణతో ఎక్కువ సమయాన్ని గడపాలి అదే ఉపవాసం అంటే అంటే భగవంతుని యొక్క సమీపంలో వాసం నివసించటం అని ఆయుర్వేదంలో చెబుతారు హితభుక్ అంటే మన శరీరానికి ఏది హితకరమో అదే స్వీకరించాలి మితభుక్ పరిమితంగానే స్వీకరించాలి కడుపు నిండా తినేయకూడదు అలాగే రితభుక్ అంటే సన్మార్గంలో ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ధర్మ మార్గంలో సంపాదించినటువంటి ధనంతో మాత్రమే ఆ పదార్థాన్ని తినాలి అప్పుడు వ్యక్తి పరిపూర్ణమైన పరిణతుడు సాత్వికుడు ఆనందప్రదుడు అవుతాడు. నేటి ఆణిముత్యాలు అసూయకు మించిన అనారోగ్యం ప్రేమకు మించిన పరమౌషధం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సునామీ కంటే ఉధృతంగా మానవాళిని ముంచివేస్తున్న ఉప్పెన అజ్ఞానం. దాన్ని ఎదుర్కొనే రక్షణ కవచాలే జ్ఞానం ధ్యానం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. రావి చెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. సంతానేచ్ఛ సిద్ధింపనటువంటి వారు స్త్రీలు రావి చెట్టు చుట్టూతా గనక ప్రదక్షిణం చేస్తే వారికి కలిగినటువంటి సంతానరీచ్ఛ ఉన్నటువంటి రుగ్మత తొలగిపోయి సంతానం కలగడానికి కూడాను అత్యధిక శక్తివంతమైనటువంటి ప్రభావం ఆ రావి చెట్టుకు ఉన్నది అని చెప్పేసి శాస్త్రం. అలాగే విద్యలో వెనకబడి అనుకున్నది సాధించలేనటువంటి విద్యార్థులు కూడాను తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి దీపారాధన కనుక చేసినట్లయితే విద్యలో ఉత్తమమైనటువంటి చక్కటి యోగవంతమైనటువంటి విద్యా విధానం అలవర్చడానికి రావి చెట్టు సహకరిస్తుంది అని చెప్పేసి ఉపనయన సంస్కార విషయంలో కూడాను ఆ వటువుకు రావి కొమ్మను తప్పనిసరిగా చేతిలో ఉంచి పవిత్రవంతమైనటువంటి
గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసేటువంటి సత్సంప్రదాయము కూడా మనకు భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. అంత మహిమాన్వితమైనటువంటి రావి చెట్టు బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపంగా చెప్పటం జరిగింది. కృష్ణ పరమాత్మ తొలుత ఈ యొక్క భూమండలమంతా కూడాను నీటిమయమైపోయినప్పుడు ఆయన రావి ఆకుపై చిన్న బాలునిలా అలా విశ్రమిస్తూ తన కాలి బొటను వేలును తన నోటిలో పెట్టుకున్నాడు అని కూడా మనకు పురాణ ఇతిహాస కథల యొక్క ప్రాధాన్యత. రావికి ఇంత గొప్ప విశేషం ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ దాసుండగువాని కాపదలు రానే రావు, ఒక డబ్బినన్ సూదిన్ నీళ్లు నిల్వనట్లు వడినెంతో దూరమైపోవు. త్వత్పాదాంభోరుహ చింతనౌషధము తప్పన్లేదుపాయంబు, వేరేదైనన్ భవరోగమూర్చుటకు తండ్రి. సూర్యనారాయణ, ఓ సూర్యనారాయణ స్వామి, నీ దాసుండగువానికి ఆపదలు రానే రావు. నీ భక్తుడైనటువంటి వానికి త్రికరణములయందు కూడా నిన్నే నిలుపుకుని నీ పైన నిశ్చలమైన భక్తితో సన్మార్గంలో సాగాలని భావించేటువంటి వానికి ఎప్పటికీ కూడా ఆపదలనేటువంటివి రావు. ఒక డబ్బినన్, ఒకవేళ ఏవైనా ఆపదలు వచ్చినట్లయితే సూదిన్ నీళ్లు నిల్వనట్లు వడినెంతో దూరమైపోవు. సూది బెజ్జంలో నీళ్లు పోసి ఆ నీళ్లనే నిలబెట్టాలనుకునేవాడు ఎంతటి అవివేకో, ఎలా సాధ్యపడదో అది. ఈ సజ్జనుడైన సూర్యనారాయణుని భక్తునికి ఆపదలు కలిగించాలి, ఇబ్బందులు పెట్టాలనుకునేవాడు కూడా అంతటి అవివేకి. అవి ఎట్టి పరిస్థితులలో కూడా ఆ భక్తుని ఏమీ చేయలేవు. సూది పెజ్జంలో ఒక పెద్ద జలధారని నిలబెట్టి అక్కడ స్థిరంగా ఉంచాలి అనుకోవటం ఎంతటి అవివేకమో, ఈ సూర్యనారాయణమూర్తి భక్తుణ్ణి ఇబ్బంది పెట్టాలనుకోవటం కూడా అంత అవివేకం. ఆ ఆపదలు రావు, వచ్చినా కూడా అవి నిలువవు. నీ దాసుండగువాని కాపదలు రానే రావు, ఒక డబ్బినన్ సూదిన్ నీళ్లు నిల్వనట్లు వడినెంతో దూరమైపోవు. త్వత్పాదాంభోరుహ చింతనౌషధము తప్పన్లేదుపాయంబు. నీ పాదపద్మములను స్థిరముగా ధ్యానించటం తప్ప వేరే ఉపాయం ఏదీ లేదయ్యా. వేరే మంత్రం ఏమీ అక్కర్లేదు, వేరే తంత్రం ఏమీ చెయ్యక్కర్లేదు. నీ పాదపద్మములను మనస్సులో నిలుపుకుని నిరంతరం ధ్యానించినట్లయితే అదే చాలు. త్వత్పాదాంభోరుహ చింతనౌషధము తప్పన్ లేదుపాయంబు. నీ పాదపద్మములను ధ్యానించటమే మహౌషధం, అదే అమృతౌషధం. భవరోగమూర్చుటకు లేదేదైనన్ భవరోగమూర్చుటకు. ఈ ప్రపంచంలో ఎదురయ్యే ఆపదలకు కానీ వచ్చేటువంటి వ్యాధులకు కానీ ఒకే ఒక్క ఔషధం నీ పాదపద్మములను మనస్సులో నిలుపుకుని నిరంతరం నిన్ను ధ్యానించటం. అలా ధ్యానించటమే వీటన్నిటికీ కూడా పెద్ద మందు. భవరోగమూర్చుటకు తండ్రి సూర్యనారాయణ. సూది బెజ్జంలో ఒక తొట్టెలో నింపవలసిన నీరుని ఈ సూది బెజ్జంలో నింపే ప్రయత్నం చేసేవాడు ఎంత అవివేకో. ఈ సూర్యనారాయణమూర్తి భక్తునికి ఇబ్బందులు కలిగించాలనుకునేవాడు కూడా అటువంటి అవివేకి. ఆ ఇబ్బందులేవి కూడా ఈ భక్తునికి కలగవు. అలా కలిగితే ఆ సూర్యనారాయణుని అనుగ్రహం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి, ఈ భక్తుని తాకవు అంటూ ఆ సూర్యనారాయణుని కృపని మహిమని అద్భుతంగా వర్ణిస్తూ చక్కని తెలుగు పలుకు
పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి సూర్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై సూర్యనారాయణ. లీలామానుషదేహం లక్ష్మీశం త్వాం ప్రసాదయే దేవం సంసారార్ణవపతితం కంసరిపో మాం త్వముద్ధరత్వరయా కంసరిపో మాం త్వముద్ధరత్వరయా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. ముకుందుడైన శ్రీకృష్ణుడు ముచుకుందును అనుగ్రహించిన లీల ఇది. ముచుకుందుడు అనేక యుగాల నుంచి ఉన్నటువంటి వాడు. అయితే ఇక్కడ పరమాత్మని ప్రార్థించింది మోక్షాన్ని ఇమ్మని. అయితే ఇప్పటి నుంచి నీకు మోక్షం రాదయ్యా, ఇంకొక జన్మ నీకున్నది అని చెప్పారు. ఎందువల్ల అంటే నువ్వు రాజుగా ఉన్నప్పుడు వినోదం కోసమని వేట చేశావు. హింస అనే దాని యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందంటే అది తొందరగా మోక్షాన్ని ఇవ్వదు. ఇప్పుడు లోకరక్షణ కోసం హింసించడం అనేది అహింసగానే చెప్పబడుతుంది. కానీ వినోదం కోసం అనవసరంగా నువ్వు హింసించావు. ఆ హింస యొక్క ప్రభావం చేత ఆ పాపం పోగొట్టుకోవడానికి నీకు ఇప్పుడున్న ఆయువుని తపస్సుతో సార్థకం చేసుకో, అప్పుడు తర్వాత జన్మలో నువ్వు మోక్షం పొందుతావు అని పరమాత్మ చెప్పాడు. ఒక్క జన్మ వ్యవధిలో కూడా మోక్షం పొందడం అనేది సామాన్య విషయం కాదు. ఇక్కడ మొత్తానికి కృష్ణుని అనుగ్రహం చేత ముచుకుందుడు ఆయన యొక్క ఆశీర్వచనాన్ని శిరస వహించి వెలికి వచ్చేట. ఆ వచ్చేటప్పటికల్లా అప్పటికే ద్వాపర యుగాంతము కలియుగం యొక్క ఆరంభ సంధి వేళ. అది కృష్ణావతారం జరిగిన సమయం. అది ఆ సమయంలో ఒక్కసారి చూశాడు. పైగా ఏనాటి యుగాల నాటి జీవుడు కదా. అప్పుడు అనుకుంటున్నాడు అందరూ చాలా అల్ప శరీరులై కనబడుతున్నారు, అంటే కలి ప్రవేశిస్తుందన్నమాట అనుకుంటాడు ముచుకుందుడు. ఇంకా కలి ప్రవేశించినప్పుడు ఈ భూమి యందు సంచరించడం దుర్భరము అనుకున్నట్ట. ఒక మంచి కాలాన్ని చూసిన వాడికే ఒక చెడు కాలంలోని చెడు అంటే ఏమిటో అర్థమవుతుంది. పుట్టిన దగ్గర నుంచి చెడు కాలంలో తిరిగేవాడికి అసలు అది చెడు అని కూడా అనిపించదు, మంచి అంటే అసలు తెలియదు. ఆనాటి యుగాల్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూసిన ముచుకుందుడు ఇప్పుడు కనిపిస్తున్న అల్పత్వం ఇంకా ఇంకా రానున్న కలియుగంలో మరీ దుర్భరమవుతుందని తెలుసుకుని ఆయన ఈ ప్రాంతములని విడిచిపెట్టి తిన్నగా హిమవత్పర్వత ప్రాంతాల్లో ఉన్న బదరికాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ నరనారాయణుల యొక్క సన్నిధిలో సాధన చేసుకుంటూ కర్మ విమోచనం కోసం తపస్సులో ఉన్నాడు ఆయన. ఆడ తర్వాత జన్మలో ఆయన మోక్షం పొందుతాడు. ఇది విషయం మనకి భాగవతం చెప్తున్నది. మొత్తానికి బదరికాశ్రమ సన్నిధిలో ఈ కలియుగ బాధల్ని తట్టుకోలేని ఎందరో మహాత్ములు ఇప్పటికీ తపస్సును ఆచరించుకుంటున్నారని శాస్త్రం మనకు చెప్తున్నది. అక్కడ మాత్రమే ఒక దివ్యములైనటువంటి సామాన్య మానవులకి అగోచరమైనటువంటి సిద్ధభూములు ఉన్నాయి. అవి నరనారాయణుల చేత రక్షింపబడుతున్నాయి. అక్కడ లెక్క కందనటువంటి మహర్షులు సిద్ధపురుషులు నేటికీ తపోనిష్టలో ఉన్నారు అని శాస్త్రములు చెప్తున్న విషయం. అలాంటి ఆ బదరికాశ్రమానికి నరనారాయణులకి నమస్కరించుకుని తర్వాతి కథలో ప్రవేశిద్దాం. ఈ విధంగా ఎప్పుడైతే ముచుకుందుడు నిష్క్రమించాడో పరమాత్మ తిరిగి మధురా నగరానికి వచ్చారు. అప్పటికే కాలయముండి సంహరింపబడ్డాడు. కృష్ణ పరమాత్మని ఏ విధంగానైనా దెబ్బతీయాలని ప్రయత్నించిన జరాసంధుడు కూడా విఫలం చెందాడు. అప్పుడు పరమాత్మ మధురానగరం నుంచి తిరిగి ద్వారకకు చేరుకున్నారు. అప్పటికే ద్వారక అంతా కూడా మధురానగర వాసుల చేత నిండి ఉన్నది. ఈ ద్వారక నగర నిర్మాణం అనేది భాగవతంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టంగా శాస్త్రం చెప్తున్నది. ద్వారకా నగరి హర్మ్యశారిక గీతసారిక తారకోత్కలిక మౌనితారకానందపూరక శర్మదా నిర్మలధియాం నిర్మిత విశ్వకర్మణ తత్ర సంతం హరిం పౌరాహ తుష్టాస్తుష్టువురీశ్వరం. ద్వారకానగర నిర్మాణం అనేది భాగవతంలో ఒక ప్రధాన ఘట్టం. అందుకే ఏకాదశి తరంగంలో ఆఖరిలో స్వామి ద్వారకలోకి వస్తున్నాడు ఉన్నది. కానీ మొత్తం తరంగానికి కృష్ణ ద్వారవతీ నగర ప్రవేశము అని పేరు పెట్టారు. ఇక్కడ ద్వారవతి అన్న ద్వారక అన్న ఒకటే. ఇది మోక్షపట్టణముల్లో ఒకటిగా చెప్పబడుతున్నది. అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతీ చైవ అని. ఇక్కడ మొదటిది అయోధ్య, చివరిది ద్వారవతి, మధ్యలో మధుర ఉన్నది. కృష్ణ పరమాత్మ అవతారంలో 2 పుణ్యక్షేత్రములు ఉన్నాయి. ఇవి మోక్షపట్టణములు. పైగా ఇదివరకే ఉన్నటువంటి మోక్షపట్టణాల్లో కృష్ణ పరమాత్మ అవతరించాడు. ఇప్పుడు తన కోసం నిర్మించుకున్న మోక్షపట్టణం ద్వారకానగరం.
అందుకు ఈ అవతారంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ అవతారం మాత్రమే తన కాలంలో ఒక దివ్యమైన మోక్షపట్టాన్ని నిర్మాణం చేసింది. ఇక్కడ ద్వారకానగర వైభవాన్ని స్తుతిస్తున్నారు నారాయణ తీర్థులు. ద్వారకానగరం స్మరించితే చాలు మనల్ని తరింపజేయగలిగినటువంటి గొప్ప నగరం అది, మోక్షపట్టణం అది. ఎంతో భాగ్యం ఉంటే కానీ ద్వారకానగరంలో ప్రవేశించలేరు. ఇప్పటికీ సముద్రంలో మునిగిన భాగం కాకుండా మిగిలిన భాగం ఉన్నది ద్వారకానగరం, అది మోక్షపట్టణముగా చెప్పబడుతున్నది. స్వామి ఎప్పటికీ జ్యోతిర్మయ స్వరూపంతో అక్కడ ఉంటారు అని భాగవతం మనకు చెప్తున్నది. అందుకే ద్వారకానగర సంకీర్తనమే మోక్షదాయకం. ఇక తాత్వికంగా చూస్తే ద్వారకానగరము, మధురానగరము, బృందావనము, గోకులము ఇవన్నీ కూడా అద్భుతమైన విజ్ఞానాన్ని తెలియజేస్తాయి. అవి తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ ద్వారకానగర నిర్మాణం చేసిన వాడు విశ్వకర్మ, దేవశిల్పి. ఇక్కడ కృష్ణుడు స్మరించగానే వచ్చి నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణం ఏ విధంగా చేశాడు అంటే అది 12 యోజన విస్తీర్ణంతో చేశాడని భాగవతం చెప్తున్నది. ఇతి సమ్మంత్రియ భగవాన్ దుర్గం 12 యోజనం అంతఃసముద్రే నగరం కృష్ణాం అద్భుత మచీకరత్. ఒక అద్భుతమైన పట్టణం అది. 12 యోజన అంటే 12 యోజనాల పొడవు, 12 యోజనాల వెడల్పు కలిగినటువంటి పట్టణం అది. సముద్ర మధ్యంలో నిర్మించారు. పైగా సముద్రుణ్ణి అనుమతి తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ. అసలు స్వామికి అనుమతి ఏమిటి, ఆదేశమే ఉంటుంది తప్ప. కానీ తాను కూడా ఒక మర్యాదను అనుసరించి నగర నిర్మాణానికి అనుమతి అడగగానే సముద్రుడు ఇచ్చేట. రామావతారంలో అయితే దర్భశయనము, ధనుస్సంధానం ఇవన్నీ చేయాల్సి వచ్చింది. కృష్ణావతారంలో అడిగితే చాలు గడగడలాడుతూ సముద్రుడు వెంటనే అక్కడ చోటు ఇచ్చేట, నిర్మాణం చేసుకోవడానికి అనువైనటువంటి చోటుని ఇచ్చాడు. అనగా కృష్ణావతారం సాక్షాత్ భగవదవతారం కనుక ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఇక్కడ విశ్వకర్మ నిర్మించే నగరం కూడా చాలా అద్భుతంగా ఉన్నది. విష్ణువు కోసం నిర్మిస్తున్నాడు అన్నప్పుడు వైకుంఠం ఎలా ఉంటుందో అలాంటి నగరం నిర్మించాలి అనుకున్నట్ట. ఎందుకంటే వైకుంఠవాసి కదా ఉండబోతున్నాడు. ఈ నగరం చాలా అద్భుతంగా నిర్మించాడు. ఎలాగూ అంటే వరుణపురము కంటే, వాసవు పురి కంటే, ధనదు వీటి కంటే, దండధరుని నగర కంటే, బ్రహ్మనగరంబు కంటే ప్రస్ఫుటముగాగా ఒక్క పురము చేసే. బ్రహ్మలోకం కన్నా, ఇంద్రలోకం కన్నా, వరుణలోకం కన్నా అన్నిటికంటే గొప్పగా ఉండాలి అని నగరాన్ని నిర్మాణం చేసేట. ఎప్పుడైతే వైకుంఠంతో సమానమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశాడో దేవతలందరూ కూడా వారి వారి లోకాల్లో ఉన్న గొప్ప వస్తువులన్నీ ద్వారకకి పంపించారట. అందులో అక్కడ దివ్యమైన స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షములు, సుధర్మ అనబడే దేవసభ ఇంద్రుడు ద్వారకకు పంపించాడు. ఇక దివ్యములైన అశ్వములు ఇత్యాదులు కూడా వరుణలోకం నుంచి వచ్చాయి ద్వారకకి. ఇలా ఆయా లోకముల్లో కుబేరలోకం నుంచి నవనిధులు వచ్చేట. ఇలా దివ్యలోకముల్లో ఉన్న వస్తువులన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. వారు తమంత తాము కానుకలుగా సమర్పించారు. ఎందుకంటే నారాయణ యొక్క పరిపూర్ణ స్వరూపం కృష్ణుడని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ద్వారక ఎలా ఉన్నది అంటే రమ్యమైన వైకుంఠ నగరంతో సమానముగా ఉన్నది. ఎందుకంటే వైకుంఠపతి అయిన నారాయణుడు అందులో ప్రవేశించాడు. ఆ ద్వారకా నగరము ఎలా శోభిల్లుతున్నదో ఇక్కడ నారాయణ తీర్థులు తన భావనా దృష్టితో దర్శిస్తూ చెప్తున్నారు. ఆ నగరంలో ఉన్నటువంటి హర్మ్యములు అనగా మేడల యొక్క పైభాగముల యందు అనేక రకములైన చిలుకలు, గోరువంకలు మొదలైన ఉన్నాయట. అవి పలుకులు పలుకుతున్నాయి. ఆ పలుకులు సారిక, గీత సారిక, అవి కూడా పరమార్థ సారాన్ని గానం చేస్తున్నాయట. అంటే ద్వారకా నగరం భోగపట్టణమే కాదు, యోగపట్టణం కూడా, అది జ్ఞానపట్టణం. అందుకే అక్కడ జ్ఞానమయమైనటువంటి వేదాంత గీతములు పలుకుతున్నాయి. సుఖసారికలు అంటే చిలుకలు, గోరువంకలు. పైగా మౌనులందరూ కూడా ఆనందంగా అక్కడ గానం చేస్తున్నట్ట. చుక్కలను అంటుకుంటున్నటువంటి మేడలతో ఉన్న ద్వారకా నగరంలో మౌనులు సంచరిస్తున్నారు. నిజానికి మౌనులు నగరాల్లో సంచరించరు, వనాల్లో ఏకాంతాల్లో ఉంటారు. వారు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే వారు ఏకాంతంలో ఏ పరమాత్మని ధ్యానిస్తున్నారో ఆ పరమాత్మ ఇక్కడ ఉంటున్నాడు కనుక వారు అక్కడికి వచ్చి ఆనందంగా సంచరిస్తున్నట్ట. శర్మదా నిర్మల ధియాం నిర్మిత విశ్వకర్మణ. నిర్మల ధియాం శర్మద అంటే నిర్మలమైన బుద్ధి కలిగిన వారికి ఆనందం కలిగించేది. అంటే యోగులకు ఆనందదాయకమైనటువంటి ఒక పరంధామము వలె భాషిస్తున్న ద్వారక. తత్ర సంతం హరిం పౌరాహ తుష్టాస్తుష్టూరీశ్వరం. తృప్తి చెందిన పౌరులందరూ కూడా ఈశ్వరుడైనటువంటి కృష్ణుని గానం చేస్తున్నారు. ఇక్కడ ద్వారకావాసుల గానము తరంగముగా చెప్పబడుతున్నది. ఈ తరంగంలో ద్వారకానగర వైభవం, ద్వారకాధీశుని యొక్క గొప్పతనము చెప్పబడుతున్నది. కృష్ణునికి ద్వారకాధీశుడు అని పేరు కూడా ఉన్నది. ఇప్పటికీ ద్వారకానగరంలో ద్వారకాధీశ మందిరం అని అద్భుతమైన మందిరం ఉన్నది. ఆయన ద్వారకకు అధీశుడు. ఇప్పుడు ఆ పౌరులందరూ కూడా ఆ విష్ణువు చేత పాలింపబడుతున్న ఆనందంతో గానం చేస్తున్నారు.
వయం ధన్యాః వయం ధన్యాః వయం ధన్యాః దేవ వసుధాతలే వయం ధన్యాః. ఈ భూమి యందు మేము ధన్యులము, మేము ధన్యులము, మేము ధన్యులము ముమ్మార్లు చెప్పడం ఆనందం యొక్క ప్రకటన. పైగా ఈ భూమి యందు అందరికంటే మేమే ధన్యులం. ఎందుకంటే ఎవరికీ దొరకని భాగ్యం మాకు దొరికింది. కృష్ణుని యొక్క సంకల్పంతో నిర్మింపబడిన ఈ ద్వారకా నగరంలో మేము నివసిస్తున్నాము. ఈ ద్వారకా నగరం గొప్పతనం ఏమిటంటే స్వయం వ్యక్తం పరం తత్వం హరింత్వామవలోకయామః వయం ధన్యాః వయం ధన్యాః వయం ధన్యాః వసుధాతలే. స్వయముగా వ్యక్తమైన పరతత్వం అయిన హరిని మేమిక్కడ కనులారా చూస్తున్నాము, మేము ధన్యులమయ్యాము. అంటే కృష్ణుడంటే స్వయంగా వ్యక్తమైన పరతత్వము. స్వయంగా అంటే తన స్వతంత్రతతో తన సంకల్పంతో తాను అవతరించాడు. అలా తనని తాను ప్రకటించుకున్నాడు ఆ పరతత్వము. అలాంటి ఆ పరతత్వమైన హరిని చూస్తూ మేము ఈ ద్వారకలో ఉంటున్నాము. అందుకు మేము ధన్యము. నిఖిల లోక నిదాన నిగమ బృందైకమాన సుఖ సత్యామిత జ్ఞాన సురపాలన మఘవదాది పావన మాయయా కృత భువన అఘమూల వినాశన అచ్యుత అనంగమోహన వయం ధన్యాః. సమస్త లోకములకు ఆదికారుండైన వాడు, ఆధారమైనటువంటి వాడు, సమస్త వేదముల చేత కీర్తింపబడేవాడు, సత్య జ్ఞాన ఆనంద స్వరూపుడు, దేవతా రక్షకుడు, ఇంద్రాదులకు కూడా పవిత్రతనిచ్చేవాడు, మాయతో ఈ భూములములన్నీ నిర్మాణం చేసేవాడు, స్మరణ మాత్రం చేత పాపమూలమైనటువంటి అవిద్యని నశింపజేసేవాడు, అచ్యుతుడు, మన్మథును కూడా మోహింపజేసేటువంటి సుందరాంగుడు అయిన కృష్ణుడు ఇక్కడ వ్యక్తమై ఉన్నాడు ఈ ద్వారకలో. అందుకు మేము ధన్యులమయ్యాము. ఈ ద్వారకా నగరం ఎంత అందంగా ఉన్నదో వివరిస్తున్నారు ఇక్కడ ద్వారకా పురవాసులు. జలధి మధ్య నిర్మిత జాంబూనదవర కలిత గోపుర హర్మ్య గణ కమనీయ జలజనాభ తావక జనరమ్య ద్వారకా అలమాధునాస్మాభిరవలోక్యతే అని కీర్తిస్తున్నారు. ఆ ద్వారకాధీశునికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. భక్తులు చల్లగా ఉండాలని, వారికి ఏ కష్టం రాకూడదని భగవంతుడు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి తాను బందీ అవుతూ ఉంటాడు భక్తుల కోసం, అవమానాలు భరిస్తాడు. అది భగవంతుడు యొక్క గొప్పతనం. తాని మీద వేసుకుంటూ ఉంటాడు. భక్తులు చేసిన తప్పు నేనే చేశానంటూ ఉంటాడు. ఒకసారి హనుమత్ స్వామి చేతులకు సంకెళ్ళను తగిలించుకొని నిలబడ్డాడు. పూర్వం హనుమంతుడి భక్తుడైనటువంటి నీలుడు తపస్సు చేసిన స్థలం నీలాచలం. దానినే జగన్నాథ క్షేత్రం కూడా అంటారు. జగన్నాథ స్వామి ఆలయం సముద్రం తీరాన ఉన్నది. అక్కడే కొంచెం దూరంలో ఆంగీరస ముని ఆశ్రమం కూడా ఉంది. ఋషుల యొక్క ఆశ్రమాలు కూడా దండిగా ఉన్నాయి. ప్రతిరోజు స్వామిని దర్శించుకోవాలి, సేవించుకోవాలనేటువంటి కోరికతోనే వాళ్ళందరూ ఆ స్వామి ఆలయం పక్కనే కొంచెం దూరంలో కుటీరాలు నిర్మించుకొని జీవనం గడుపుతున్నారు. పూర్వం విభీషణుడి పుత్రుడైనటువంటి నీలుడు హనుమంతుడిని ప్రసన్నం చేసుకొని, దేవా నువ్వు ఇక్కడే ఉండాలి, భక్తుల కోరికలు తీరుస్తూ ఉండాలి అని కోరుకున్నాడు. హనుమంతుడు భక్తుడి మీద ప్రేమతో అక్కడే ఉంటూ జగన్నాథ స్వామిని సేవించుకుంటూ ఉంటున్నాడు. అందరూ కూడా తనను తాకటం చేతనో, అన్ని వాగులు నదులు తనలో చేరటం చేతనో ఒకనాడు సముద్రుడి యొక్క మనస్సు కలత చెందింది. పవిత్రులైనటువంటి ఋషుల సుఖం చూసి సంతోషపడ్డారు. వాళ్ళ యొక్క సుఖాన్ని చూసి కంటికి ఇంపయింది అని చెప్తారు. ఒకరోజు ఋషులు లేని సమయం చూసి చెడీ చప్పుడు లేకోకుండా, అంటే నిశ్శబ్దంగా ముందుకు కదిలి వారి ఆశ్రమాలను నీటిలో ముంచేశాడు. ఋషులందరూ కూడా తిరిగి వచ్చి కూలిపోయిన తమ కుటీరాలను చూసుకున్నారు. ఇదేంటి ఇట్లయిపోయింది, ఇదంతా ప్రకృతి సహజం అనుకొని మళ్ళీ వాళ్ళంతా కట్టుకున్నారు. కొన్ని రోజులు గడిచింది. ఋషులందరూ కలిసి జగన్నాథుడి దర్శనానికే వెళ్ళారు.
సముద్రుడు మళ్ళీ వచ్చి వారి ఆశ్రమాలను నీట ముంచేశాడు. ఏమిటో ఋషులు తిరిగి వచ్చారు, కూలిన కుటీరాలను చూశారు, మళ్ళీ నిర్మించుకున్నారు. మరికొన్ని రోజులు గడిచాయి. ఋషులు మళ్ళీ స్వామి దర్శనానికి వెళ్ళారు. మళ్ళీ అదే విధంగా జరిగింది. కూలిన కుటీరాలను చూసి ఈసారి ఋషులు ఆలోచించారు, ఏంటి ఎందుకు ఈ సముద్రుడు ఇట్లా చేస్తున్నాడు? ఒక పరిమాణం చూసి సంతోషపడ్డాడు, ఇంకో పరి ఏదో కడుపు మంట పడుతున్నాడు, ఏమిటో తెలియటం లేదే. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆకాశంలో మేఘాలు లేవు, గాలిలో మార్పు లేదు, సముద్రంలో అలజడి లేదు, అయినా కుటీరాలు కూలిపోతున్నాయి. ఇదెవరో కావాలని చేస్తున్న పని. మనం ఇటు వెళ్ళగానే అటు కుటీరాలు కూలిపోతున్నాయి. ఈ పని చేస్తున్న వారిని గమనిద్దామనుకున్నారు. గుడిసెలు నిర్మించుకొని స్వామి దర్శనానికి వెళ్ళాలని బయలుదేరి ఒక చెట్టు చాటు నుండి చూస్తున్నారు, ఏముండొచ్చు దీని. అప్పుడు సముద్రుడు ఋషులందరూ వెళ్ళిపోయారని చూసి నెమ్మదిగా పొంగి ఋషులు ఉన్నటువంటి ప్రాంతం వైపు కదిలి కుటీరాలు కూల్చి వెనక్కి వెళ్ళిపోయాడు. ఋషులకు సముద్రుడిని చూసి భయం వేసింది. జగన్నాథ స్వామిని వేడుకొన్నారు. స్వామికి వారిపై దయ కలిగింది. హనుమంతుడిని పిలిచి, ఋషుల బాధ్యత నీది, వారికి ఏ కష్టము కలగరాదన్నాడు. హనుమ అలాగే అన్నాడు. ఈ మాట సముద్రుడికి తెలిసిపోయింది. ఉలిక్కిపడ్డాడు. హనుమ లేనప్పుడు అయోధ్యకి వెళ్ళిన సమయాల్లోనూ ఋషులు కుటీరాలను కూల్చివేయసాగాడు. ఎప్పుడు చూడండి ఎట్లా చేశాడు. ఋషులు మళ్ళీ జగన్నాథుని ప్రార్థించారు. ఋషులు కోసం అక్కడే ఉన్నాడు హనుమంతుడు. హనుమంతుడు అయోధ్య వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ కూల్చేశాడు. ఆయన ఋషులతో, మీరు హనుమను తాళ్లతో కట్టేయండి, అక్కడి నుంచి వదలాకండి హనుమంతుడిని. అంతలో అయోధ్యలో శ్రీరాముడికి గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఉత్సాహంతో కూడా ఉన్నాడు హనుమంతుడి కోసం. ఇది హనుమంతుడికి తెలిసిపోయింది. కట్టేశారు కదా హనుమంతుడిని అక్కడ. ఆ ఊరిని రక్షించటానికి జగన్నాథుడి యొక్క ఆజ్ఞతో త్రాళ్ళంతా తెంపుకొని రీవున గాలిలోకి ఎగిరిపోయాడు. ఆ ఉత్సవంలో పాల్గొన్నాడు. జగన్నాథ స్వామి అది గమనించాడు. ఓహో, ఋషులతో కాస్త తెలివి కలిగి ఉండండి అని చెప్పి త్రాళ్ల మీద శ్రీరామనామం వ్రాసి హనుమను కట్టండి అన్నాడు. మీరు అట్లా వదలకూడదు, రామనామాన్ని రాసి కట్టేసేయండి అని. ఋషులు అట్లనే చేశారు. హనుమ శ్రీరామనామం గల అక్కడ బంధాలను తెలుసుకోలేక అట్లనే నిలబడిపోయాడు. ఆ హనుమను చూసి సముద్రుడు భయపడిపోయాడు. ఎందుకంటే హనుమంతుడు ఉంటే చాలు, సముద్రుడు ఏం చేయడు. హనుమంతుడు వెళ్ళిపోతాడు అయోధ్యకని తాళ్లతో కట్టేశారు. స్వామి యొక్క ఆజ్ఞ ఏమైంది? తాళ్ల మీద రాసేసేయండి హనుమన్ నామాన్ని. మునులు సంతోషంతో జగన్నాథ స్వామిని, హనుమంతుని కూడా సేవించుకున్నారు. జగన్నాథుడు శ్రీరాముడిగా హనుమకు దర్శనమిచ్చాడు. హనుమ సంతోషించి మునులతో, నాతో పాటుగా రామనామ స్మరణ చేయండి అంటూ మీకు ఏ లోటు రాకోకుండా చూసుకుంటానన్నాడు. అంటే రామనామ స్మరణతో ఆ ఋషులందరూ, జగన్నాథ స్వామి దగ్గర ఉండినటువంటి ఋషులందరూ కూడా సముద్రుడు ఇంకేమీ చేయలేకపోయాడు. ఓం నమో హనుమతే నమః.